నా పేరు హర్షిత కృష్ణమూర్తి. నేను గుంటూరు భాష్యం బ్లూమ్ స్కూల్ 8th IIT చదువుతున్నాను. ఇది లంకల గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని డొక్కా సీతమ్మ గారి గృహం. మా కుటుంబ సభ్యులతో ఈ గృహాన్ని సందర్శించినాము. సీతమ్మ గారు మహాతల్లి, ఎందరికో అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నదాత. ఆకలితో వచ్చిన వారికి తానే స్వయంగా వండి వడ్డించేవారు కనుక సీతమ్మ గారిని ఆంధ్రుల అన్నపూర్ణగా వర్ణించారు. ఎంతోమంది పేదలకు వివాహం జరిపించినారు. ఇవి డొక్కా సీతమ్మ గారు వాడిన మంచము, భోషానము, రోలు, పత్రము, మంచినీళ్ల బావి. ఇవి వారి పూర్వీకుల చిత్రపటములు. ఏడవ బ్రిటిష్ ఎడ్వర్డ్ మహారాజు తమ పట్టాభిషేకం చేసుకుంటూ 1903 జనవరి 1వ తేదీన కలెక్టర్ గారికి ఫోన్ చేసి సీతమ్మ గారిని ఆహ్వానించారు. కానీ నేను ఇలాంటి ఉత్సవాలకు హాజరు కాలేను నాయనా అని సున్నితంగా తిరస్కరించగా, కనీసం తమ చిత్రాన్ని తీసుకువెళ్ళుటకు అంగీకరించమని కోరగా తమ కోరికను మన్నించి చిత్రపటమును తీసుకువెళ్లారు. తదుపరి ఎడ్వర్డ్ మహారాజు వారి యొక్క చిత్రపటమును సోఫాలో అలంకరించినారు. ఆ చిత్రపటముకు నమస్కరించినారు. తరువాత వాళ్ళ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నివసిస్తున్న 5వ తరం వారసులు మమ్మల్ని స్వాగతించి ఆదరించారు. సీతమ్మ గారి యొక్క జీవిత విశేషములను మాకు తెలియజేశారు కనుక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీతమ్మ గారి గృహాన్ని సందర్శించుటకు నాకు చాగంటి గారి యొక్క ప్రవచనమే స్ఫూర్తి కనుక వారికి నా పాదాభివందనములు.